రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి HAL సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది, నేనే తీసుకొచ్చాను. భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం.